హలో, నమస్తే. వెల్కమ్ టు ఇట్లు ప్రేమతో ఎపిసోడ్ 3. అమ్మా, నేను వస్తున్నా అంటూ టకటక రెడీ అయ్యి వచ్చేశాడు. ఒరేయ్, నేను చెప్పే లోపలే రెడీ అయ్యావు. ప్యాంట్స్లో కాదు, పంచెలో రా. వచ్చేటట్టు. ఏంటి, పంచెలోనా? అవును. ఎందుకు? మా టైం లేదు. దారిలో చెప్తా. సరే. పంచెతో వచ్చాడు. ఆంటీ, మీరు మాతోటే రండి, వేరే కారు ఎందుకు అంటూ అందరూ ఒకే కారులో బయలుదేరారు. పంచె ఎందుకంటే దారిలో చెప్తానంది. ఇప్పుడు వీళ్ళ మధ్య ఎలా అడగటం? మళ్ళీ ఇంటికి వచ్చి అడగాలి. ఒకవేళ గుడికి వెళ్ళినా అర్థమైపోతుందిలే. కారులో రాగా గీతల తల్లిదండ్రులకు తన కొడుకును పరిచయం చేస్తుంది. అన్వకు, రేయ్, వాళ్ళు గీతారాగుల అమ్మా నాన్నలు. సార్ గారి పేరు మధు, ఆంటీ పేరు సుధా అంటూ పరిచయం చేస్తుంది. ఇందాక నువ్వు ఇంట్లో పంచ ఎందుకు అన్నావు కదరా? ఇవాళ గుడిలో హోమం జరుగుతూ ఉంది. హోమం సమయంలో స్పెషల్ పూజకు టికెట్ను కూడా తీసుకున్నాను. అలా పూజలు చేసేటప్పుడు ప్యాంట్లు వేసుకోకూడదు. అందుకు నిన్ను పంచ కట్టుకోమన్నాను. అంటే ఇప్పుడు నేను కూడా మీతో పూజలో కూర్చోవాలా? అవునరా. అమ్మ బాబోయ్, అంతసేపు కూర్చోవడమా అని అంటున్నాడు అన్వా. ఈ కాలం పిల్లలకు ఇటువంటివంటే ఓపిక తక్కువ అంటూ నవ్వుకున్నారు సుధామధులు. గుడికి వెళ్ళటం జరిగింది. హోమం పూజలు చేయటం జరిగింది. ఇంటికి రావడం జరిగింది. గదిలో వెళ్ళిన అన్వా కారులో కూర్చున్నప్పటి నుంచి చూస్తున్నాడు. నైట్కి ఇంటికి వచ్చాం కూడా. ఎక్కడా నా వైపు ఎక్కువగా అమ్మాయి చూసినట్టు తెలియట్లేదే అని ఆలోచిస్తున్నాడు. రే, రారా భోంచేస్తూ. వస్తున్నాను అమ్మా అంటూ భోంచేస్తూ. అమ్మ, మామూలుగా పూజలు పొద్దున్నే ఉంటాయిగా, మరి ఇది సాయంత్రం ఏంటి? నీ మొహం. ఈ హోమం ఇవాళ పొద్దున నుండి నిరంతరంగా జరుగుతూనే ఉంది. సాయంత్రం వరకు హోమం పాటికి హోమం జరుగుతూ ఉంది. కానీ ఈశ్వర పూజ అందరూ చేసుకునేందుకు వీలుగా ఇలా బంతిలో పూజా విధానాన్ని ఏర్పరిచారు. అంతమంది పట్టరు కాబట్టి పూజా టైం ప్రకారం విడతలుగా ఇచ్చారు. మనకి ఆ టైం వచ్చింది అంతే. ఓ, అలానా అని మళ్ళీ తన గదిలోకి వెళ్ళి రాగా నాకు ఉత్తరాలు రాస్తూ ప్రేమించేదే అయితే కనీసం నా వైపు ఒక్కసారైనా చూసుండాలి. తను చూసినా తక్కువ సార్లైనా సహజంగానే ఉంది. నాకేం తేడా అనిపించట్లేదే. సరే, చూద్దాం ఎన్నాళ్ళు మెయింటైన్ చేస్తుందో. దొరుకుతుందిలే. ఒకవేళ తను కాకుండా మరి ఎవరైనానా అంటూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. హలో సార్, పంచెలో భలే ఉన్నారు, పెళ్ళి కొడుకులాగా. నేను గుడికి వచ్చాలే, మిమ్మల్ని చూస్తూ ఉన్నాన్లే. సమయానికి చేతిలో ఎల్లో థ్రెడ్ లేదు. ఉండుంటే నువ్వు నా మెడలో కడతావో లేదో తెలియదు, కానీ నేను నీ మెడలో కట్టి లాక్కొని వెళ్ళేట్టు అని రాసిన ఆ వాక్యాన్ని చదువుతూ, ఏంటి నా మెడలో కట్టా అని బిత్తరకుంటూ తన పేకపై తన చెయ్యిని అడ్డుగా పెట్టుకొని ఎవరో ఒక అమ్మాయి గుళ్ళోకి వచ్చి బలవంతంగా తన మెడలో తాళి కట్టినట్టు జుట్టుపట్టి లాక్కొని వెళ్తున్నట్టు ఊహ వచ్చేస్తుంది. చిచి, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ మిగిలింది చదవటం మొదలు పెడుతున్నాడు. ఈసారి నేను ఎల్లో థ్రెడ్తో రెడీగానే ఉంటానులే. మళ్ళీ పంచెలో కనబడితే కట్టేస్తా. అమ్మ బాబోయ్, ఇంకెప్పుడు నేను పంచె కట్టుకోను అని మైండ్లో ఫిక్స్ అవుతాడు. ఇట్లు ప్రేమతో.
ఈసారి ఉత్తరం నా టేబుల్ పైనే వెళ్ళిందంటే ఎవరు? మన ఇంటికి వచ్చి వెళ్ళే వాళ్ళే అయ్యుంటారు. నాకేమో రాగ మీద డౌట్గా ఉంది. నాకు ఉన్నది డౌటే, కన్ఫర్మ్ కావట్లేదు. అక్షరాలను చూసి గట్టిగా పట్టుకుంటే ఆమె కాకపోతే పరువు పోతుంది. అబ్బా, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని డాన్లనే పట్టొచ్చు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డాన్స్నే పట్టొచ్చు, కానీ ఇలాంటి విషయంలో అమ్మాయిలను పట్టడం కష్టం. తేడా వచ్చిందో ఎటు తిరిగి నన్నే తప్పడతారు. ఇప్పుడెలా అనుకుంటూ తలగొక్కుంటూ చూస్తున్నాడు. చూద్దాం. ఇంటికి వచ్చే వాళ్ళని కొంచెం కన్ఫర్మ్ అయింది. ఈ సంగీతం క్లాస్కి వచ్చే అమ్మాయిలో లేక అమ్మతో ముచ్చట్లు పెట్టుకోవడానికి వచ్చే అమ్మాయిలో అయి ఉంటారు. ఇక ఆ రోజంతా ఇంటికి వచ్చిపోయే వాళ్ళను గమనిస్తూ ఉన్నాడు, మగపిల్లలను కూడా. ఎందుకంటే అతన్ని ఆట పట్టించేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారేమో అని. మళ్ళీ పక్క రోజు ఎక్కడా లెటర్స్ దొరకలేదు. ఏంటి ఈరోజు ఎక్కడా లెటర్స్ లేవు అనుకుంటున్నాడు. మమ్మీ, నాకు తోచట్లేదు, అలా బయటికి వెళ్ళొస్తాను అంటూ బండి బీగాలను అందుకోబోతున్నాడు. బండి బీగాలను తగిలించున్న మేకుకు సన్నటి దారం మూలన కట్టి వేలాడుతూ ఉంది ఉత్తరం. ఆహా, ఈరోజు ఇక్కడ పెట్టావన్నమాట అంటూ ఆ ఉత్తరాన్ని అందుకున్నాడు. ఏంటి పోలీసు, తెగ ఎంక్వైరీ చేసేవాడిలా అందరిపై నిఘా పెట్టి చూస్తున్నావు? పోలీస్ ఎందుకు పట్టుకోలేను? ఎప్పుడో పట్టుకున్నాను. ఫస్ట్ పాయింట్, నీ అక్షరాలు ఒకటిగా ఉండటం. సెకండ్, ఇంట్లో చనువుగా తిరగటం. ఇవన్నీ రాసే అవకాశం నీకే ఉండొచ్చు మిస్ రాకా అని అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం జాగింగ్కు వెళుతున్నప్పుడే వాకిలి గేటు పిట్టగోడపై ఉన్న లెటర్ని తీసుకుంటాడు. ఏంటి వాళ్ళ ఉత్తరం ముందే వచ్చినట్టుంది, ఎప్పుడు జాగింగ్ నుండి వచ్చాక కదా వస్తుంది అని అనుకుంటూ ఆ ఉత్తరాన్ని తన జోబీలో పెట్టుకొని జాగింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చి తన గదిలో ఆ ఉత్తరాన్ని చదువుతున్నాడు. హలో సార్, ఏంటి వాళ్ళ ఉత్తరం ముందుగా వచ్చిందని ఆలోచిస్తున్నారా? మరి ఈరోజు మీ బర్త్డేగా, విష్ చేయకుండా ఎలా ఉంటాను? హ్యాపీ బర్త్డే అన్వా, నీకు ఓ చిన్న గిఫ్ట్, మీ మేడపైకి వెళ్ళు, అక్కడ ఉంటుంది అని ముగించిన ఆ కాగితాన్ని భద్రంగా పక్కన పెట్టి మేడపైకి వెళతాడు. అక్కడ వాటర్ ట్యాంకు పక్కన ఓ బాక్స్ గిఫ్ట్ ప్యాక్ చేసి ఉంటుంది. దాన్ని ముందున్న గోడపై పెట్టుకొని ఓపెన్ చేశాడు. అందులో ఒక చెక్క పేటికపై ఇటు అంచుకు అమ్మాయి, అటు అంచుకు అబ్బాయి బొమ్మలు ఉన్నాయి. అబ్బాయి బొమ్మ వెనుక చెక్క పేటికకు దారాలున్నాయి. ఒక దారం అంచుకు దీన్ని లాగండి అని రాసింది ఆ కాగితం ఉంది. సరే అని దాన్ని లాగాడు. అప్పుడు అమ్మాయి బొమ్మ నెమ్మదిగా ముందుకు వచ్చింది. అమ్మాయి బొమ్మ చేతిలో ఉన్న బొకే బొమ్మ సరిగ్గా అబ్బాయి బొమ్మ చేతి దగ్గరకు వచ్చి ఆగింది. వెంటనే హ్యాపీ బర్త్డే అన్వా అని చిన్న మ్యూజికల్ సౌండ్ ఆ బొమ్మలో నుంచి వినిపించింది. వెంటనే అన్వకు చిన్నగా సంతోషం అనిపించి నవ్వుకుంటున్నాడు. ఆ బొమ్మ చేత్తో పాటు ఒక చిన్న పెట్టె ఉంది. ఆ చిన్న పెట్టెలో ఏముందా అని చూడటానికి మూతను తెరిచాడు. మూత రావట్లేదు. బలంగా తెరిచాడు. టప్మంటూ తెరుచుకుని కొన్ని చెమికీ కాగితాలు పైకి ఎగిరిపడ్డాయి. అన్వకు ఆ విష్ సంతోషంగా అనిపించింది. రాగా, నువ్వు వచ్చి నేరులో విషెస్ చెప్పలేక ఇలా మన ప్రతిరూపాలను పెట్టి విషెస్ చెప్తున్నావన్నమాట. థ్యాంక్ యూ రాగా, థ్యాంక్ యూ. నాకు నీ మీద ప్రేమ ఉందో లేదో తెలియదు, కానీ నాపై నీకున్న ప్రేమను చూస్తుంటే నిన్ను వదులుకోవాలనిపించట్లేదు. నన్ను ఖచ్చితంగా ప్రేమిస్తున్న నీ చెయ్యిని
ఖచ్చితంగా అందుకుంటాను, ఎప్పటికీ వదులుకోను అని కిందకు వెళ్ళి అమ్మా నీకు విషయం చెప్పాలి అంటూ ఆ ఉత్తరాల విషయం చెప్పాడు. అంటే రాగ రాసిందా అంటున్నావా? ఒకవేళ అది నిజమైతే నాకు చాలా సంతోషం. పైగా నేను ఇక్కడకు వచ్చిన కొత్తల్లో పరిచయం అయ్యాక సుధా మధు గారు కూడా నిన్ను వాళ్ళ పెద్దమ్మాయికి అడిగారు. నేను ఓకే అన్నాను. కానీ అప్పుడు రాగా పెళ్ళికి ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు నిన్ను నేరుగా చూసి నచ్చినట్టుంది. ఇంకేం, నేను వెళ్ళి సంబంధం మాట్లాడేస్తాను అని అంది పద్మ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పద్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడేస్తారా? ఏ విషయం తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో. బాయ్.